తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులంతా శిక్షణ శిబిరాలకు రావాలంటూ ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేయడంపై వారు మండిపడ్డారు. పవిత్రమైన పండుగ వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏమిటని ప్రశ్నించారు. మూల నక్షత్రం అంటే శుభదినంతో పాటు రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు జరుగుతుండగా శిక్షణలు సరికావని పేర్కొన్నారు. వాటన్నింటినీ రద్దు చేసుకోవాలని విహెచ్పి నేతలు సూచించారు. ఎన్నికలు నిర్వహణపై ఎవరికి అభ్యంతరం లేదని, అయితే పండగ ముగిసిన తర్వాత ఉద్యోగులకు శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు విహెచ్పి తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాకుల బాలస్వామి. మేఘాలపై ఉద్యోగులందరినీ ట్రైనింగ్ క్యాంప్కు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నది. పవిత్రమైనటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అందులో ఈరోజు మూల నక్షత్రము పవిత్రమైనటువంటి దినము. మహిళలు పురుషులు అందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ పేరిట ట్రైనింగ్ పేరిట మహిళలు పురుషులు ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా ట్రైనింగ్ క్యాంపులకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎలక్షన్లు నిర్వహించాలి, కానీ పండగ తర్వాత 2 రోజుల తర్వాత కూడా నిర్వహించుకోవడం సమంజసమే. ఈరోజు ఉద్యోగులందరూ కూడా తమ తమ కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, బంధుమిత్రులతో ఊళ్ళకు వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాలు లేకపోతే మిగతా వాళ్ళ యొక్క నివాస ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ట్రైనింగ్ క్యాంపుకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి